అంటే పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాన్ని సిద్ధం చేసి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ఇక వాక్యంలోకి వెళదాం. బైబిల్ గ్రంథం ఉన్న వారందరూ కూడా బైబిల్ గ్రంథాన్ని తెరిచి ఒకసారి చూద్దాం. పునీత పౌలు గారు తిమోతికి రాసినటువంటి మొదటి లేఖ 4వ అధ్యాయము 12వ వచనం చదువుదాం. నీవు వయస్సున్న చిన్నవాడవి అని ప్రార్థన చేసుకునేటప్పుడు కళ్ళు ముయ్యాలి కదా అక్క. చదువు అక్క. ఎవరును నిన్ను అవమానించకుండా ఉండునట్లు చూచుకొనుము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరలా చదువుదాం ఒకసారి అదే పదం. నీవు వయస్సున్న చిన్నవాడవు అని ఎవరును నిన్ను అవమానించకుండా ఉండునట్లు చూచుకొనుము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మన ఇళ్లలో కుమారులు ఉన్నారు, కుమార్తెలు ఉన్నారు, యవనస్తులైనటువంటి కోడళ్ళు ఉన్నారు, కొడుకులు ఉన్నారు, అల్లుళ్ళు ఉన్నారు. వయసులో చిన్నవాళ్ళు కదా, మిమ్ము ఎవరు కూడా అవమానించకుండా ఉండునట్లు చూసుకోండి. నిజమే, 10 మందిలో పరువు పోయేటట్టు ఎవరైనా మనతో మాట్లాడితే మనకి ఇష్టమేనా? చెల్లె ముందు తమ్ముడు తిట్టినా, తమ్ముడు ముందు చెల్లిని తిట్టినా ఏందమ్మా అందరి ముందు నువ్వు తిడతావు అంటారు కదా. అంటే 10 మందిలో మన పరువు తీయటం మనకిష్టం లేదు. 10 మందిలో మనల్ని చులకన చేసి మాట్లాడటం మనకిష్టం లేదు. అది తల్లి అయినా తండ్రి అయినా. ఉదాహరణకి కాలేజీ నుండి నువ్వు ఇంటికి వస్తున్నటువంటి క్రమంలో 5:30కి రావాల్సిన యువకుడు, 5:30కి రావాల్సిన చెల్లెమ్మ 6 గంటలకు వచ్చినప్పుడు గుమ్మం దగ్గర కూర్చున్నటువంటి తల్లి, ఏమ్మా ఇంత సమయం అయిందంటే ఆ కూతురు ఏమంటుందో తెలుసా? అది రోడ్డు మీద అడగాల, నా పరువు తీసావు మా ఫ్రెండ్స్ ముందు అంటారు. అవునా కదా? ప్రభు అంటున్నారు, యువకుడివైన నీవు, యువతివైన నీవు 10 మందిలో నీ పరువు పోకుండా ఉండాలంటే, 10 మందిలో తల ఎత్తుకొని తిరగాలంటే ఏం చేయాలా? మళ్ళీ చదువమ్మా మాట. చిన్నవాడవైన నీవు వయస్సున్న చిన్నవాడవు అని ఎవరును నిన్ను అవమానించకుండా ఉండునట్లు చూచుకొనుము. అందరు ఎవరు అవమానించకుండా ఉండాలంటే ఏం చేయాలా? తర్వాత చదవమ్మా. నీ మాటలలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు ఆదర్శముగా ఉండు. ఎలా ఉండాలి? దేంట్లో అంట? మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను పవిత్రంగా ఉండాలమ్మా. అందరూ గుడికి వచ్చారు. ఈ 4 విషయాల్లో మనిషి అట్లా ఉండాలా? పరిశుద్ధంగా. మొట్టమొదటిది మాటలు. ఏంటండి? మాటలు. లేటెస్ట్గా ఇప్పుడు ఈ ప్రస్తుత సమాజంలో యువకులు చేస్తున్న పాపాలు ఏంటి? యువకులు చేసే పాపాలు ముఖ్యంగా 4 పాపాలు ఉంటాయి. 1 బానిసత్వం, 2వది బెదిరింపు, 3వది జాతి అహంకారం, 4వది అప్పులు చేయటం, 5వది సోమర్తనం. చెప్పండి 5. గుర్తులేవు కదా మనకి? గుర్తుండవు. నిన్న ఉదయం అనంగా గుడ్ మార్నింగ్ మెసేజ్ పెట్టావు, ఇప్పుడు దాకా మెసేజ్ పెట్టలా, నేను నీకు గుర్తున్నానా లేనా? ఆడంటాడు నువ్వు నా గుండెకాయ అనగానే ఏం కరిగిపోయింది అయస్కాంతం. ఇట్లాంటి బాగా గుర్తుంటాయి. పోయిన సంవత్సరం నా బర్త్డేకి రింగ్ ఇచ్చావు కదా, ఈ సంవత్సరం ఏం కడతావు అంటే మెల్లో కడతాడు గుదిబండ. హల్లెలూయా. హల్లెలూయా అన్నప్పుడు చేతుల పైకి లేపాలమ్మా నేనున్నంతసేపు. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఫస్ట్ది ఏంటిది అమ్మా? బానిసత్వం. ఈ రోజున అందరూ బానిసలైంది. అవ్వైనా, తాతైనా, అమ్మైనా, నాన్నైనా, అక్కైనా, చెల్లెలైనా, యువతైనా, యువకుడైనా, బిడ్డ అయినా బానిస ఒక్కదానికి. దేనికి? చెప్పండి గట్టిగా. భర్త లేకపోయినా ఉంటారు కానీ ఇది లేకపోతే ఉండలేరు.
ఓకేనా? తినకపోయినా ఉంటారు, కానీ ఇది లేకపోతే ఉండరు. ఈనాడు ప్రస్తుత సమాజంలో ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్నటువంటి ఒక దుష్ట శక్తి ఏంటంటే అమ్మా ఫోన్, సెల్ ఫోన్. అది లేకపోతే ఉండలేం. 10 నిమిషాలకు ఒకసారి చూడాలి. కాబట్టి దేవుని బిడ్డల మన బతుకు బానిస బ్రతుకు కాకూడదు. ఫోన్ లేకపోతే ఉండలేదు. రీసెంట్గా నేను మీకు ఒక వీడియో చేశాను, అది మీకు చూశారో లేదు తెలియదు, కానీ 6వ తరగతి చదివే ఒక అబ్బాయి స్కూల్ నుండి ఇంటికి వచ్చాడు. ఎక్కడి నుంచి? స్కూల్ నుంచి ఇంటికి వచ్చాడు. స్కూల్ నుంచి ఇంటికి రాగానే బ్యాగ్ ఇస్త్రేసాడు. టీవీ దగ్గరికి వెళ్ళాడు. ఫోన్ చూస్తా ఉన్నాడు. వాళ్ళమ్మ వాడి చేతిలో ఫోన్ తీసుకొని, వినండి జాగ్రత్తగా, వాళ్ళమ్మ వాళ్ళ చేతిలో ఫోన్ తీసుకొని ఆడుకోపో లేకపోతే అన్నం తిను అని చెప్పేసి అంటే వీడి ఇంట్లోంచి బయటికి వెళ్ళాడు. తల్లి అనుకుంది పోతే పోయాడు, ఆడుకుంటాడు అనుకుంది. ఒట్టిదే రోకల బండ తీసుకొచ్చి టీవీ చూసే అమ్మ తల మీద తీసి కొట్టాడు. ఎవరు? అప్పుడు వాళ్ళ అమ్మంది ఎందుకురా నన్ను కొట్టావు అని ఆ కొడుకుని అడిగితే, నువ్వు సీరియల్ చూడటం కోసం చిన్నప్పుడు పాలు తాగే ప్రాయంలో నా మొహాన ఫోన్ వేసావు, ఈరోజు నా ఆ ఫోన్ లేకుండా నేను ఉండలేకపోతున్నా, నేను పాడైపోతానికి నువ్వు కాదా తల్లిగా అని అడిగాడు ఆ కొడుకు. ఇప్పుడు చెప్పండి, కూతుర్లు కొడుకులు పాడైపోవటానికి కారణం ఎవరు అమ్మా? ఎందుకు? 8ంటికి కూర్చుంటారు. కార్తీక దీపం, మొగల రేకులు, కుంకుమ పువ్వు, నీ చెవులో పువ్వు, బ్రహ్మముడి, ఆడేసిన ముడి అన్నీ చూసుకుంటా సాయంత్రం దాకా చూస్తూనే ఉంటారు. అన్నం వండరు, కోడి వండరు, పొద్దున వండింది ఫ్రిడ్జ్లో పెడతారు. లేరా అట్టాడు పనికి మనలో మన బతుకుల్లో ఉన్నారా లేరా? మళ్ళీ ఆదివారం ఏదో బుద్ధిమంతుల్లాగా సంఖలో బైబిల్ పెట్టుకొని నువ్వు రావాలేసయ్యా నేను పోవాలేసయ్యా అన్నట్టుగా పాడతారు. ఎందుకు మనకి బ్రతుకులు? నువ్వు టీవీ ముందు కూర్చొని భర్తకి నీళ్లు తోడవు, పిల్లలకి అన్నం పెట్టావు, చివరికి పక్క కూడా అయ్యో. చివరి సీరియల్ అయిపోయిన దాకా నన్ను గదిలీగాక అంటది మా తల్లి. లేరా అట్టేవాళ్ళు మన మధ్యలో? ఉన్నారా లేరా? ఉన్నారా లేరా? నీ బతుకు నీ చేతుల్లో ఉందా, సాతాను చేతుల్లో ఉందా అమ్మా? నీ బతుకు నీ చేతుల్లో ఉందా, సాతాను చేతుల్లో ఉందా? అందుకే ప్రభు ఒక మాట అంటారు చూడండి, పౌలు గారు ఒక మాట అంటారు. గలతీయులకు రాసినటువంటి లేఖ 4వ అధ్యాయం 4వ వచనం చదువుదాం. పౌలు గారు గలతీయులకు రాసినటువంటి లేఖ 4వ అధ్యాయం 4వ వచనం నుండి. కానీ దేవుడు తన కుమారుని పంపెను. కాలము పరిపక్వమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన ఒక స్త్రీ నుండి పుట్టెను. ఆయన ధర్మశాస్త్రముకు లోనాయెను. 7వ వచనం చదవమ్మా. 7వ వచనం. కనుక దేవుని వలన ఇక నీవు బానిసవు కావు. దేవుని వలన నీవు బానిసవి కావు, పుత్రుడవు. నీవు ఆయన పుత్రుడవు కనుక వారసుడవు. ఇప్పుడు మనము వారసులమా బానిసలమా? అబద్ధం ఆడొద్దు. వారసులా బానిసలా? నేను సీరియల్ లేకుండా ఉంటాను అన్నవాళ్ళు చప్పట కొట్టండి. ఎడగొట్టి ఆడబోయి చూస్తే పోతాయి ఆ చేతులు. అర్థమైందా? నేను దేవుడు లేకుండా, నేను మందు దాక్కుండా ఉంటా అన్నవాళ్ళు చేతులు కొట్టండి. కొట్టరు. ఒక్కరు, ఇద్దరు, ముగ్గురు. చూశారా? దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సెల్ ఫోన్ వాడకుండా ఉంటా అన్నవాడు చప్పట కొట్టండి. పిల్లలు మీరే అసలు దరిద్రం. ఇప్పుడే స్టార్ట్ అయ్యి ఉంటుంది. కార్టూన్తో స్టార్ట్ చేస్తారు. ఏంది వాడి పేరు? మోటు పతులు. తర్వాత ఏదో ఉందమ్మా, శివ ఏదో అంటారు చూడు. శివేనా? సుత్తవా? మా తల్లి అమ్మ. తర్వాత ఇంకోటి ఎప్పుడు కొట్టుకుంటా ఉంటారు, ఎవరు అది టామ్ అండ్ జెర్రీ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీకు ఒక విషయం తెలుసా? నేను చూస్తాను, నాకు కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది. ఆడేం ఊరికి మిమ్మల్ని బాగు చేయాలని వేయడు.
మీరు ఎన్నిసార్లు చూస్తే ఎన్ని యాడ్లు వస్తే మాకు అన్ని డబ్బులు వస్తాయి. లాస్ మీకా మాకా? డబ్బులు ఇచ్చి బానిసత్వం మేము కొనుక్కుంటున్నారు. మీరు ఫోన్ చూస్తున్నారు, ఇంటర్నెట్, సిమ్ము, ఛార్జింగ్ పెట్టడానికి కరెంటు, ఫోను కొనాలి, అంతవరకు బాగానే ఉంది. ఫస్ట్ యూట్యూబ్ చూస్తారు, తర్వాత ఇన్స్టాగ్రామ్ చూస్తారు, తర్వాత ఫేస్బుక్ చూస్తారు, తర్వాత ట్విట్టర్ చూస్తారు, ఇన్ని చూస్తారు. ఇవన్నీ చూడటం కోసం వాడేమన్నా పనికి మాలినోడా? కాదు, వాడి లాభం వారికి ఉంది. ఏంటి? వాడి డబ్బులు వాడికి వస్తాయి. నష్టం ఎవరికి? అమ్మా, డబ్బులిచ్చి రోగాలు కొనుక్కుంటున్నాం, డబ్బులిచ్చి బానిసత్వాన్ని కొనుక్కుంటున్నాం, డబ్బులిచ్చి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఫస్ట్ నరుడు చేసే పాపం ఏంటంటే, లేదా ఫస్ట్ యువకులు ఏంటంటే చేసే తప్పు ఏంటంటే ఏంటిది? సెల్ ఫోన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీకు ఒక విషయం తెలుసా? యువకులారా చాలా జాగ్రత్తగా వినండి. మనకు తెలియని విషయం చెబుతున్నా వినండి. నీ జీవితం ఈ రోజున నీ చేతుల్లో లేదు. ఎందుకో చెబుతా వినండి. ప్రతిదీ కూడా దేనికి లింక్ అయ్యింది? గూగుల్కి లింక్ అయ్యింది. గూగుల్ దేనికి లింక్ అయింది? ఇంటర్నెట్కి లింక్ అయింది. చూడండి జాగ్రత్తగా. నీ ఈమెయిల్ ఐడి, నీ ఫోన్ నెంబర్ నీ చేతిలో లేదు. నువ్వు వాడే నావిగేషన్ గూగుల్దే. నువ్వు ఎక్కడ పోతున్నావు, ఏం చేస్తున్నావు, ఎక్కడ తిరుగుతున్నావు అన్నీ తెలుస్తాయి. నువ్వు ఏం చూస్తున్నావో అన్నీ స్టోర్ అవుతాయి. నువ్వు ఎవరితో చాట్ చేస్తున్నావు అన్నీ స్టోర్ అవుతాయి. నువ్వు ఎవరితో మాట్లాడావు అన్నీ స్టార్ట్ అవుతాయి. అసలు ఏ సినిమాలు చూసావు, ఏ బొమ్మలు చూసావు అన్నీ స్టోర్ అవుతాయి. మనం అనుకుంటా డిలీట్ కొట్టగానే మొత్తం పోయిందని. ఒట్టిదే, వాడి కాడ అంతా ఉంటుంది. అంటే నీ బతుకు ఎవరి చేతుల్లో ఉంది? మీ చేతుల్లో లేదు. అప్పుడు చెప్పండి, మనం బానిసలమా వారసులమా? బానిసలమే. మన బ్రతుకు ఏ బ్రతుకండి? బానిస బ్రతుకు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి సెల్ ఫోన్కి ఏం కావద్దు. రీసెంట్గా ఒక కుర్రవాడు నాకు ఫోన్ చేశాడు. ఫాదర్ గారు, నాకు విపరీతమైన తలనొప్పి వస్తుందంటే ప్రార్థన చేశా. హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోరా అంటే డాక్టర్ గారు నానంట, నీ బ్రెయిన్లో ట్యూమర్ గడ్డ ఉందన్నారు. అయ్యా, చిన్న వయసులో గడ్డ ఎందుకు వచ్చిందంటే ఫోన్ తల కింద పెట్టుకొని పడుకుంటున్నాడు. ఎడబెడతారు? సరే, తల కింద కాదు, పక్కన పెట్టిండంట. ఎడబెట్టిండు? పక్కలో గడ్డ వచ్చింది. ఇంకేడబెట్టుకోవాలి. నేను ఎందుకు ఇదని చెబుతానంటే, మనిషి చాలా బానిస బ్రతుకు అయిపోయింది. ఈరోజు నా బ్రతుకు దేవుడి చేతుల్లో లేదు. నీ బ్రతుకు నీ చేతుల్లో లేదు. నీ కుటుంబం నీ చేతుల్లో లేదు. నీ భర్త నీ చేతుల్లో లేడు. నీ భార్య నీ చేతుల్లో లేదు. అసలు నీ బ్రతుకే నీ చేతుల్లో. దేవుడు అంటున్నాడు, నా కొడుకును పంపించా, ఆ కొడుకు రక్తాన్ని చిందించాడు, ఆ కొడుకు తిరిగి లేచాడు. బానిసగా ఉన్నటువంటి మిమ్మల్ని బానిసత్వం నుండి విడిపిస్తే మరలా మా బ్రతుకెళ్ళి ఎందులో ఉందట? బానిసంలో. కాబట్టి ఫస్ట్ ఈనాడు యువకులారా, ఫోను అనేటటువంటిది చాలా జాగ్రత్తగా వినండి. రెండవది 9వ తరగతి నుండి స్టార్ట్ అవుద్ది. ఏంటిది? కాదు, మందు దాకటం. ఒక గ్రామానికి ప్రార్థనకి వెళ్తున్నా. సాయంత్రం 6 గంటల వేళ చిన్న పొలంలో లైట్లు వెలుగుతున్నాయి, మాటలు వినపడుతున్నాయి. బైక్ ఆపి కొద్దిసేపు వింటే అక్కడ అందరూ చుట్టూరు కూర్చొని గంజాయి తాగుతున్నారు, మందు తాగుతున్నారు. ఈరోజున కాలేజీలో ఉన్న నీ కొడుకు, కాలేజీకి వెళ్తున్న నీ కూతురు ఏం చేస్తున్నారో నీకు తెలుసా? మీకు ఒక విషయం తెలుసా? చాలా జాగ్రత్తగా వినండి. అమ్మా, కరెంట్ ఎగ్జామ్ ఫీజు కట్టాలి, ఎంతరా? 10,000. వాడు ఫీజు కట్టేది 1000 రూపాయలు. 9,000 తీసుకొని బైక్ వేసుకొని వెనకాల లగేజ్ వేసుకొని తిరుగుతూ ఉంటాడు. ఎవరా లగేజీ? బాగా చెప్పారు, బాగా అనుభవంతో చెబుతున్నారు. చెప్పండి. చివరికి అంటారు, ఆడు లేకుండా నేను ఉండలేను, ఆడితో మాట్లాడకుండా నేను ఉండలేను, ఆడితో చూడకుండా నేను ఉండలేను, ఆడే నా ఊపిరి. అమ్మ, వాడు మంచోడు కాదంటే నా కళ్ళతో. ఎవడు కళ్ళైతే ఆడు మనిషేగా. నీకోసం చెయ్యి కోసుకుంటా, కాలు కోసుకుంటా, అన్ని కోసుకుంటా. ఈ బతుకు కూడా ఏ బతుకండి? బానిస బ్రతికే. ఈ బ్రతుకు కూడా బానిస బ్రతికే. అలాంటి బ్రతుకు మనకొద్దు. మీకు విషయం తెలుసా? బానిస బ్రతుకు ఎలా ఉంటుందంటే ప్రాణాలు పోతాయి. ఏం పోతాయి?
సోరేపు లోయలో ఓ వ్యభిచారిణి ఉంది. ఆ వ్యభిచారిణి దగ్గరికి దేవుని అనుగ్రహం, దైవ శక్తి, దైవ బలం, దైవ జ్ఞానం పొందుకున్న ఒక వ్యక్తి వెళ్ళాడు. ఆమెతో చక్కగా సైనించాడు, చక్కగా బాగుందనుకున్నాడు. కానీ ఫిలిష్తీయులు అన్నారు, మేము ఆ వ్యక్తిని ఓడించలేకపోతున్నాం. ఆ వ్యక్తిని పట్టుకోవటం ఎలా అంటే మాకు తెలియదు అన్నారు. సైన్యం చేయలేకపోయింది, రాజులు చేయలేకపోయారు, ఒక్కళ్ళే చేశారు. ఎవరు వాళ్ళు? అమ్మా, ఒక్కళ్ళే. దైవ శక్తి, దైవ బలం, దైవ జ్ఞానం, దైవ అనుగ్రహం పొందుకున్న ఆ వ్యక్తి ఒక్క చిన్న చేతిలో ఓడిపోయాడు. కళ్ళు పోయాయి, ప్రాణం పోయింది. ఎవరి చేతి అది? డెలీలా. ఆ డెలీలా నువ్వు కాకూడదు, ఆ సంసోను నువ్వు కాకూడదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ డెలీలా నువ్వు కాకూడదు, ఆ సంసోను నువ్వు కాకూడదు. గుర్తుపెట్టుకోండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే కొరింథీయులకు రాసినటువంటి మొదటి లేఖలో 3వ అధ్యాయం 15వ వచనం చూడండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి లేఖ 3వ అధ్యాయము. అమ్మా చదువు అమ్మా. కానీ ఆ అగ్ని నుండి అది మీరు దేవుని ఆలయమనియు దేవుని ఆత్మకు నివాసమనియు. నేను తప్పు చెప్పాను అని చూసుకుంటున్నా. అందుకే మీరు ఎవరి ఆలయము? ఎవరి ఆలయం? గట్టి చెప్పండి. ఎవరి ఆలయం? మరి గుండెల్లో యేసయ్య నువ్వు ఉంటావు అన్నారు కానీ వాడున్నాడు అన్నాడు ఎందుకని? ఆవిడుందన్నారు ఎందుకని? నీవు లేకుండా నేను లేను, నాకున్నవన్నీ నీవే యేసయ్యా. ఎవరున్నారు గుండెల్లో? నా ప్రాణమా, నా జ్ఞానమా, నా ఊపిరి నీవే యేసయ్యా. దేవుని స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీ గుండెలో ఎవరుండాలి? దేవుడు ఉండాలి. కానీ ఆ గుండెల్లో దేవుడు లేడండి. ఎవరు ఉన్నారో తెలుసా? ఆ వ్యక్తి ఉన్నాడు, ఆ దుష్టుడు ఉన్నాడు, ఆ సాతానుడు ఉన్నాడు. అందుకే కొరింథీయులకు రాసినటువంటి మొదటి లేఖలో 6వ అధ్యాయము 18వ వచనాన్ని చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 6వ అధ్యాయము 18వ వచనం. వ్యభిచారం చెయ్యకండి, మానవుడు చేయు ఏ ఇతర పాపమైన అతడు శరీరమునకు వెలుపల ఉండును, కానీ వ్యభిచరించు వ్యక్తి తన శరీరమును పాప భూయిష్టం చేయును. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మ చోట్ల, నాన్న చోట్ల, అక్క చోట్ల, చెల్లి చోట్ల కాలేజీకి వెళ్తున్నావా, సినిమాకి వెళ్తున్నావా, పార్కులోకి వెళ్తున్నావా, లేకపోతే ఏదైనా పుణ్యక్షేత్రాలకు వెళ్తున్నావా, ఎవరు చూడటల్లా. ఎందుకు చూడటన్నా? నీ బ్రతుకు తీసుకెళ్ళి ఆమె చేతిలో, అతడి చేతిలో పెడితే ప్రభు అంటున్నాడు నీ దేహం ఏమైపోతుందట? నాశనమైపోతుందట. దేవుడేమో నీ హృదయం నాకు ఆలయం అని చెబుతుంటే మన బ్రతుకేమో వ్యభిచారానికి నిలయమైపోతుంది. మానవుడు చేసే ఏ పాపమైన వేరు వ్యభిచారమట. నడినెత్తి నుండి అరికాల వరకు నీ దేహం అంతటిని ఏం చేస్తుంది? నాశనం చేస్తుంది. ఈరోజున వాయా వరస లేకుండా తప్పులు చేసేవాళ్ళు మన మధ్యలో లేరంటారా? ఉన్నారు. అన్నయ్య అంటూ తప్పు చేసేవాళ్ళు, బాబాయ్ అంటూ తప్పు చేసేవాళ్ళు, పిన్ని అంటూ తప్పు చేసేవాళ్ళు, చిన్న వయసులో తప్పు చేసేవాళ్ళు మన మధ్యలో లేదా? నిన్నేనండి ఒక చోట ప్రార్థనకి వెళ్ళాను, నిన్నో మొన్న. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థనకి వెళ్తే ఒక యువకుడు మాట్లాడుతుంటే మీకు పాప ఉందా? ఉంది. పెళ్లి చేసావా? అయ్యా నేను చెయ్యక ముందే ఆ అమ్మాయి పెళ్లి చేసుకుంది. ఎవరిని పెళ్లి చేసుకుంది? పెళ్ళై 2 పిల్లలు పుట్టినోడిని పెళ్లి చేసుకుందట. కళ్ళకి ఏం కట్టింది? పొరలగమ్మాయి. ఏ పొరలగమ్మాయి?
ఆ? వ్యభిచారపు పొరలకి అమ్మాయి. చిన్న వయసా పెద్ద వయసా, అమ్మ నాన్న అక్క చెల్లి పెద్దనాన్న పిన్నాన్న అన్న వాయ వరస లేకుండా ఈ రోజున తప్పు చేసే యువతి యువకులు మన మధ్యలో లేరంటారా? మరొక సంసోను మనం కాదంటారా? మరొక దావీదు మనం కాదంటారా? దావీదు ఎవరండి? రాజు. ఏం చెయ్యాలా? యుద్ధానికి వెళ్ళాలా? లేకపోతే ఏం చేయాలా? ప్రార్థన చెయ్యాలా? అసలు ప్రార్థన చేసుకునే సమయం దావీద్ది. ప్రార్థన చేయాల్సిన దావీదు ప్రార్థన. గుళ్ళో వాక్యం వినాల్సిన అంటున్నారా? చాలా మంది ఫోన్లో చాట్ చేస్తున్నారు. ఇక్కడ నేను చెప్తా గ్యారంటీగా. ఎందుకంటే ఇంటికాడ ఏమ్మా ఏం చేస్తున్నావు అమ్మ అడిగిద్దిగా, ఫోన్ మొహాన పెట్టనియదుగా. అందుకని గుళ్ళోకి వచ్చి ఎవరు ప్రశాంతంగా డిస్టర్బ్ చేయకుండా ఉండే ప్లేస్ గుడి కాబట్టి చాటు చేయొచ్చు, చీటింగ్ కూడా చేయొచ్చు. హల్లెలూయా. లేరా మన మధ్యలో అట్టేళ్ళు? భర్తను మోసం చేసేవాళ్ళు, భార్యను మోసం చేసేవాళ్ళు, బిడ్డను మోసం చేసేవాళ్ళు లేరా మన మధ్యలో? తప్పండి. నువ్వు చేసిన పాపం నిన్ను ఎప్పటికీ వదిలిపెట్టు. అందుకే ఒక మాట అంటారు దావీదు గారు, 25వ కీర్తన 7వ వచనం చదవండి. 25వ కీర్తన 7వ వచనం. 25వ కీర్తన 7వ వచనం. యవ్వనమున నేను చేసిన పాపాలను గుర్తుపెట్టుకొనుము. ఏం చేయొద్దట? ఏం చేయొద్దు? దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా యవ్వనమున నేను తప్పులు చేశానయ్యా, యవ్వనమున నేను పాపాలు చేశానయ్యా, నా పాపాలు గుర్తు. మీకు ఒక సాక్ష్యం చెబుతా వినండి జాగ్రత్తగా, చాలా జాగ్రత్తగా వినండి. ఎందరండి అందరూ తమ్ముళ్ళారా వినండి. యవ్వనములో దావీదు ఏం చేశాడు తెలుసా? తప్పు చేశాడు. తప్పంతా అయిపోయింది. ఆయన పేరేం పేరు? ఉరియా చనిపోయాడు. పట్టిన తలకు పట్టిన దరిద్రం వదిలింది అనుకున్నాడు. ఉరియాకి బెత్షెబాకి దావీదుకి కొడుకు కూడా పుట్టారు. బాగుంది. దావీదు అనుకున్నాడు భర్త చనిపోయాడు, ఇక ఈవిడ నాదే. ఓకే, కొడుకు పుట్టారు. అందరూ మర్చిపోయారు, అందరూ ప్రశాంతంగా ఉన్నారు. నువ్వు మర్చిపోయావు, దావీదు మర్చిపోయాడు, బెత్షెబా మర్చిపోయింది, చంపిన అమ్మోనీయులు మర్చిపోయారు, అందరూ మర్చిపోయారు. అక్కడ మర్చిపోలా. ఎవరైనా ఎవరు? దేవుడు మర్చిపోలా. నాతాను దావీదు దగ్గరికి వెళ్ళు. ఎందుకయ్యా? దావీదు తాను చేసి తప్పు మర్చిపోయాడు, బెత్షెబా మర్చిపోయింది, అందరూ మర్చిపోయి ప్రశాంతంగా ఉంటున్నారు. అప్పుడు నాతాను వచ్చాడు. ఏందయ్యా వచ్చు అంటే, నువ్వు చేసిన పాపం నిన్ను శాపంగా పీడించబోతుంది. తీయండి సమూయేలు మొదటి గ్రంథం 13వ అధ్యాయానికి వెళ్ళండి, లేదా సమూయేలు 2వ గ్రంథానికి వెళ్ళండి త్వరగా. సమూయేలు 2వ గ్రంథము 13వ అధ్యాయము 12వ అధ్యాయానికి రండి. 9వ వచనం చదవండి. 9వ వచనం రండి. మరి ఇటు దుష్కార్యాలు చేసి యావే ఆజ్ఞను తిరస్కరించి ఆయన దృష్టికి చెడుతనము చేసితివి. వినండి జాగ్రత్తగా, బైబిల్ ఉంటే. నీవు ఉరియాను కత్తితో చంపితివి. 1, అతని ఇల్లాలిని నీ ఆలిని చేసుకుంటేవి. 2, అతనిని అమ్మోనీయుల చేతులు కత్తితో పొడిచితివి. 3, ఆగండి, నీవు నన్ను అలక్ష్యం చేసి హిత్తీయుడైన ఉరియా భార్యను చేపట్టితివి. ఎన్ని తప్పులు గుర్తు చేస్తున్నాడు దేవుడు. దేవుడు రేపు గుర్తు చేస్తాడు నువ్వు చేసే తప్పులన్నీ. మర్చిపోడు, నువ్వు మర్చిపోతావు, దేవుడు మర్చిపోడు. నాతాను ప్రవక్త, నాతాను కూడా తెలుసో లేదు ఈయన చేసిన తప్పులన్నీ. ఉరియాను చంపేశావు, ఆయన భార్యని వశం చేసుకున్నావు, మరి అమ్మోనీయులు చేశావు, వాళ్ళ కత్తితో పొడిపించావు, నన్ను ధిక్కరించావు. మరి ఏం జరిగింది? నెక్స్ట్ చదువు అమ్మా. కావున వినుము, కత్తిక గుర్తుపెట్టుకో. అప్పుడెప్పుడో చేశాడు కానీ దావీదు పశ్చాత్తాపడలా. చేశాడు కానీ దావీదు ఇది నేను తప్పు చేశానని దేవుడు ముందు
పడలు. ఆ తర్వాత నాతాను చెప్పినాక బట్టలు చించుకొని బూడిద రాసుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. ఏం పండింది అప్పటికే? గుర్తుపెట్టుకోండి, బుద్ధిమంతుల్లాగా గుణవంతుల్లాగా ప్రార్థనా పరుల్లాగా ఈడకొచ్చి నాటకాలు వేయొద్దు. భగవంతుడికి బాగా తెలుసు, భగవంతుడికి బాగా తెలుసు. ఓ చెల్లి, ఓ తమ్ముడా, యవ్వనమున చేసిన తప్పులు దేవుడు గుర్తుపెట్టుకుంటాడు. అందుకే దావీదు అంటున్నాడు, అయ్యా యవ్వనమున నేను చేసిన తప్పులని క్షమించయ్యా. యవనస్తుడా, చిన్న వయసులో ఎవరు నిన్ను అవమానించకుండా ఉండాలి అంటే వ్యభిచారం అనే పాపము నుండి బయటపడాలి. హల్లెలూయా, హల్లెలూయా. కత్తి నీ కుటుంబాన్ని, దావీదు చంపింది ఒక్కడే, కానీ ఎంతమంది అట? తరతరాలు. కత్తి నీ కుటుంబాన్ని విడవదు. రెండో చదవమ్మా. నీ కుటుంబము వారి నుండియే. అబ్బో, అది అమ్మ, నీ కుటుంబము వారి నుండియే. అది పదం. మీరు మొక్కలు చేతి నీ నాడ అతికించుకునేది. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. చదవమ్మా, లేదా నేను చదువుకుంటా. నీ కుటుంబము వారి నుండియే నీకు కీడు మూడునట్లు నీ భార్యలు నీ కన్నుల ఎదుట ఇంకొకని వశము నువ్వు చేసిన పాపం వదిలిపెట్టదా నేను. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఆదోని సెదెక్ అనే రాజు ఒక ఆయన ఉంటాడు. ఆయన ఒక మంచి మాట అంటాడు. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయానికి వెళ్దాం. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయానికి, న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం 7వ వచనం చదవండి. న్యాయాధిపతుల గ్రంథం ఎక్కడని ఎతకగాండి, యెహోషువ గ్రంథం పక్కనే ఉంటుంది. అమ్మా, ఆదోని ఎదెక్కు కాదమ్మా, సెదెక్ అమ్మా. ఏ అక్క రోజు బైబిల్ చదవట్లేదు అక్క? చూడండి జాగ్రత్తగా. ఆదోని సెదెకు ఈ విధంగా అంటున్నాడు, నేను 70 మంది రాజులకు బొటన వేళ్ళు తీయించి వారు నా భోజనశాల వద్ద పడి ఉండి నేను విసిరివేసిన మెతుకులు తిని బతుకుచున్నారు. ఆ తర్వాత ఒక స్టేట్మెంట్ ఇస్తాడు, నేను వారికి చేసినట్టే దేవుడు నాకు ఏం చేశాడు. ఈయన ఆదోని సెదెకు అనేటటువంటి వ్యక్తి ఒక రాజు. ఆయన యుద్ధానికి వెళ్ళి ఓడిపోయిన రాజుల కాళ్ళ బొట్టన వేళ్ళు, చేతుల బొట్టన వేళ్ళు తీసేసేవాడు. ఆయన తన ఇంటిలో ఉన్న ఆ బల్ల మీద నుండి జారిపడే ఎంగిలి మెతుకుల కోసం ఆ రాజులు ఎదురు చూస్తూ ఉండేవారు. అయితే ఒకనాడు యూదులు ఆదోని సెదెక్ అనే రాజు మీద యుద్ధానికి వెళ్తారు. ఆ యూదుల చేతిలో ఆదోని సెదెక్ అనే రాజు ఓడిపోతాడు. ఓడిపోగా యూదులు ఏం చేస్తారు తెలుసా? ఆదోని సెదెక్ బొట్టన వేళ్ళు తీసేస్తారు. ఆ పైన వచనం చదవండి, 6వ వచనం చదవండి, అప్పుడు అర్థమైంది. 5వ వచనం, అచటనే ఆదోను సెదెకు ఆ రాజును ఎదిరించి అతనితో వచ్చిన కనానీయులు ఫెరిసీలను చల్లా చెదరు చేసిరి. ఆదోను సెదెకు యుద్ధము నుండి పారిపోచుండగా యూదులు అతని వెంటాడి పట్టుకొని అతని కాళ్ళు చేతులందరి బొట్టన వేళ్ళు. ఇతరులకు నువ్వేదైతే చేస్తావో నీకు అదే ఇచ్చింది. నీ భార్యను మోసం చేస్తే అదే వచ్చింది, తల్లిని మోసం చేస్తే అదే వస్తుంది, తండ్రిని మోసం చేస్తే అదే వస్తుంది. ఇతరులకు నువ్వు ఏదైతే చేస్తావో నీకు నువ్వు అదే జరుగును. తల్లిని మోసం చేయకు, తండ్రిని మోసం చేయకు, భర్తను మోసం చేయకు, భార్యను మోసం చేయకు. చదువుకుంటున్నానని బయటికి వెళ్ళి ఎదవ ఏషాలు ఏమాక. హల్లెలూయా. నా అహాబు రాజు నాబోతును చంపగా నాబోతు రక్తాన్ని ఏం నాకాయి? కుక్కలు నాకాయి. నాబోతు రక్తాన్ని ఏం నాకాయి? కుక్కలు నాకాయి. రాజుల మొదటి గ్రంథంలో ఉంటుంది, 22వ అధ్యాయంలో ఉంటుంది. తీయండి, రాజుల మొదటి గ్రంథము 22వ అధ్యాయానికి రండి. తీసారా? 37వ వచనం 38 చదవండి. 22, 37, 38. ఆహాబు శవం దొరికిందమ్మా. అంటే సగం నేను చదువు, సగం నువ్వు చదువు అక్క. మొత్తం చదువు అక్క. ఏమక్క గట్ల చూస్తున్నావు? చదువు. ఆత్రం ఎక్కువ అన్నట్టున్న పాత్ర తక్కువ పోషిస్తున్నావు. రాజుల మొదటి గ్రంథం 22వ అధ్యాయం 37వ వచనం. ఆహాబు శవమును సమరియా నగరమున పాతి పెట్టిరి.
రాజు రథమును సమరయ మడుగున కడుగుగా అతని రక్తము ఏ నాకాయ్, కుక్కలు నాకాయ్. ఆహాబు రాజు నాబోతు అనే వ్యక్తిని చంపగా ఆ వ్యక్తి రక్తాన్ని కుక్కలు ఎలాగైతే నాకాయో, ఆహాబు చనిపోగా అతని రక్తాన్ని కూడా కుక్కలు నాకే. నువ్వు మోసం చేస్తే మోసం, ప్రేమిస్తే ప్రేమ, వ్యభిచారం చేస్తే దానికి తగిన శాపం నీకు వస్తుంది. కాబట్టి ఈనాడు మన కుటుంబాలలో ఉన్న యువతి యువకులు బానిస బ్రతుకు దేనికో తెలుసా? ఫాదర్ గారు, ఇప్పటి వరకు నేను ఏ తప్పు చెయ్యలా. ఉంది చేసే తప్పు ఇంకొకటి, కామేచ్ఛతో ఏ స్త్రీని పరికించినా అది పాపమే. ఎందులో చూస్తున్నారు తెలుసా? ఫోన్లో చూడకూడని బొమ్మలు, చూడకూడని సినిమాలు, చూడకూడని వీడియోలు చూసేవారు మన మధ్యలో లేరంటారా? రెండవది, సెల్ ఫోన్లో అటు పక్కన వాళ్ళు ఇటు పక్కన మీరు ఒకరితో ఒకరు మీ దేహాలను ఎలా చూపించుకుంటున్నారో మీకు తెలియదంటారా? ఇది తప్పు కాదంటారా? ఇది వ్యభిచారం కాదంటారా? నీ బ్రతుకు బానిస బ్రతుకు కాదంటారా? నీ జీవితం అప్పుడు నీ చేతిలో లేదు, వాళ్ళ చేతిలో లేదు, ఎవరి చేతిలోనే పెడుతున్నావు. ఈ రోజున ఒక చిన్న సాక్ష్యం చెబుతా వినండి. నా దగ్గరికి వచ్చిన సాక్ష్యం అది. పోయిన సంవత్సరం నవంబర్ మాసమో డిసెంబర్ మాసంలోనో దేవుని బిడ్డలారా ఒక సహోదరు ఏడ్చుకుంటూ నా దగ్గరకు వచ్చింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నిద్రపడిన సరి గడి చప్పట్లు కొడదాం. చేతులెత్తి పాడుదాం, యేసుని స్తుతించుదాం, సర్వశక్తి శబ్దముతో కీర్తనలే పాడుదాం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆ సహోదరు నా దగ్గర ఏడుస్తున్నారు. తల్లి కూతురు ఇద్దరు ఏడుస్తున్నారు. అమ్మా, ఏడవకుండా సమస్య ఏంటో చెప్పండి. ఏం చెప్పమంటారండి? నా భర్తకు చెప్పుకోలేదు, ఇంతకాలం నా తల్లికి చెప్పుకోలే, నా తండ్రికి చెప్పుకోలే, ఎవరికి చెప్పుకుంటే పరువు పోయిద్దో అని చెప్పుకోలేదు. అమ్మా, ప్రార్థన చేస్తా, ప్రార్థన దేవుడు తప్పనిసరిగా పరిష్కారాన్ని చూపిస్తాడు అని అడిగాను. అప్పుడు అందరూ వెళ్ళిపోయారు. ఫాదర్ గారండి, ఒక వ్యక్తి అండి ఫోన్లో అండి నా దేహాన్ని అండి వస్త్రహీనతతో చూపించి నన్ను బ్లాక్మెయిల్ చేసి డబ్బులు అడిగాడండి. ఇప్పటికే 5 లక్షలు ఇచ్చాడంట. ఎంత అమ్మ, ఇంత ఎక్కడి నుంచి వచ్చిందంటే నా భర్తకు తెలిస్తే వదిలేస్తాడేమోనని, తల్లిదండ్రులు తెస్తే పరువు పోయిద్దేమోనని, బిడ్డలను చూసి చచ్చిపోలేక నేను ఈ పని చేశానన్న. నేను వెంటనే అన్నాను, ముందు ఆ నంబర్ బ్లాక్ చేసేయమ్మా, ఇక నువ్వు ఫోన్ వాడొద్దమ్మా. వెంటనే ఇలాంటి ప్రాబ్లం రావాలంటే వెంటనే సైబర్ క్రైమ్కి వెళ్ళు, అక్కడ నువ్వు చెప్పమ్మా అంటే వాళ్ళు అన్నారు, ఇంతకాలం నువ్వు ఎందుకున్నావమ్మా, అది ఇలాంటి చాలా జరుగుతున్నాయి సెల్ ఫోన్ వల్ల వచ్చే నష్టాలు. అమ్మలారా గుర్తుపెట్టుకోండి, నాన్నలారా గుర్తుపెట్టుకోండి, చెల్లెల్లారా నీ బ్రతుకు కూడా అలాగే ఉండి అమ్మకు చెప్పుకోలేక నాన్నకు చెప్పుకోలేక ఉంటున్నారేమో. అలాంటి బ్రతుకు మనకొద్దు. యేసయ్య మనల్ని పాపము నుండి విడిపించాడు, రక్తము నుండి కడిగారు, మనల్ని దత్తత బిడ్డలుగా చేశాడు, వారసులుగా చేశాడు. ఇక మనము బానిసలమే కాము, మనం స్వతంత్రులం, మనం దేవుని బిడ్డలం. మన అలాంటి బ్రతుకు బానిస బ్రతుకు బతకూడదు. హల్లెలూయా. కాబట్టి యువతీ యువకులు చేసే మొట్టమొదటి తప్పు ఇది, బానిస బ్రతుకు. రెండవ తప్పు ఏంటంటే మందు. ఏంటిది? దేవుని స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. ఎవడండి బాబు వీడు, ఎంత చెప్పినా వినడు, ఎవడండి బాబు వీడు, ఎంత చెప్పినా వినడు, గుప్పు గుప్పును వదిలేస్తాడు, తప్పంటే అసలు ఒప్పుకోడు, గుప్పు గుప్పును వదిలేస్తాడు, తప్పంటే అసలు ఒప్పుకోడు. ఎవడండి బాబు వీడు, ఎంత చెప్పినా వినడు, తాగొద్దురా అంటే నీకు ఎవరు చెప్పారు అంటాడు, చూడొద్దురా అంటే ఎవరు చెప్పారు అంటే. మీ ప్రశ్న నేను చెబుతా సమాధానం. తాగొద్దంటే బైబిల్లో ఏడందంటాడు, నేను చూపిస్తా. బైబిల్ తీయండి.
సామెతల గ్రంథం 20వ అధ్యాయం 1వ వచనం. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 1వ వచనం. అమ్మా, ద్రాక్ష సారాయము వలన. అమ్మా, మీకు విషయం తెలుసా? మీలో కూడా చాలామంది డౌట్ ఉంటుంది. ఫాదర్ గారు అండి, మీరు కూడా పూజలో ద్రాక్ష రసం తాగుతున్నారుగా అని అంటూ ఉంటారు పనికి మాలినోళ్ళు. అది ద్రాక్ష రసం కాదు, జీవాహారం. జీవాహారం ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. జీవాహారం. జీవాహారం ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. ప్రేమతో విశ్వాసముతో స్వీకరించరారండి భక్తుల. ద్రాక్షారసంలాగా తినేది మీరు, యేసయ్య శరీర రక్తాలు త్రాగేది మేమైతే రసం తాగట్లేదు. ఒకడు అడిగాడు పనికి మాలినాడు, నువ్వు తాగావంటే నేను నా కొద్దిగా ముంచెత్తున్నావుగా అన్నాడు. పనికి మాలినాడు, పనికి మాలిన వేషాలన్నీ మానేయి. అది రొట్టె కాదు, అది రసము కాదు, అది స్వయముగా ఆత్మల ఆకలి తీర్చును ఈ ఆహారం. తీర్చును ఈ ఆహారం. పరలోక రాజ్యము చేర్చును ఈ ఆహారం. చేర్చును ఈ ఆహారం. అది మందు తాగేవాడికి అది మందులాగా కనపడుతుంది. ఇంకోటి అనుకుంటాం కొద్దిగా మొత్తం ఉంచొచ్చుగా అన్నట్టు ఒక పనికి మన దివ్యబలి పూజలో అది ద్రాక్షారసము కాదండి, అది స్వయముగా యేసు ప్రభుని. చదువమ్మా, సామెతల గ్రంథం 20వ అధ్యాయం 1వ వచనం. ద్రాక్ష సారాయము వలన మత్తెక్కి, మీరే చదువుతున్న మగోళ్ళు కూడా చదివితే భలే ఉండేది. ద్రాక్ష సారాయం వల్ల మత్తెక్కి ఒకరుబోతు తనము కలుగును. తెలుసా, మందు తాగేవాడంట ఇంట్లో కొట్టించుకున్న బజార్లో ధైర్యంగా ఉంటాడంట. మరి ఎన్ని చీపురి కట్టలు ఎరగొట్టుకున్నాడు. మరి మందు తాగేవాడు అయ్యే ఇంట్లోకి వెళ్తే మా ఆవిడ కొట్టిద్రా, ఆ కొట్టే దెబ్బలన్నీ తట్టుకోవాలంటే ప్రతిరోజు తాగక కొడుతున్నాడమ్మా బాగా. అట్లా మీరేమన్నా కొట్టేవాళ్ళందరూ సరే గట్టి చెప్పలు కొడదాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత మూర్ఖులు దానిని మితిమీరి సేవిస్తారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యెషయా గ్రంథంలో 5వ అధ్యాయం 11వ వచనం చదవండి. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనం. వేకువన వేకువన అమ్మా, వేకువన 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 లేచినప్పటి నుండి, ఎంత బాగా మా ఆయన గురించి చదువుతున్నారు, బాగా చదువుతున్నారమ్మ. చదవండి. వేకువన లేచినప్పటి నుండి మద్యపానం ప్రారంభించి రేయి పొద్దుగూకే వరకు తాగి మత్తెక్కువాడు ఎవడట? ఎవరట? బ్రదర్లు వినండి, 9వ తరగతి చదివేవాడు కూడా మందు తాగుతున్నారు. ఈ రోజున లేటెస్ట్ న్యూస్ తెలుసా? కాలేజీకి వెళ్ళే ఆడపిల్లలు పీజీ హాస్టల్లో రూమ్కి 4-5 ఉంటే 4 బీరు బాటిల్ తెచ్చుకొని తాగుతున్నారు. మీకు ఆ విషయం తెలుసా? లేటెస్ట్ న్యూస్ ఇది. మళ్ళీ ఈడికొచ్చి మగపిల్లలే తాగుతారట, ఆడపిల్లలు తాగరంట. దొంగలు అసలు వీళ్ళే. ఉదయం లేచింది మొదలు సాయంత్రం పడుకునే వరకు వాడు మొహం దాంతోనే గడుగుతాడు. మరి స్నానం అన్నా చేస్తాడో లేదో తెలియదు. ఉదయం లేచింది మొదలు సాయంత్రం పడుకునే వరకు ఫుల్గా తాగి మత్తెక్కువాడు ఏమవుతాడట? దేవుని స్తోత్రం. హల్లెలూయా. శాపం అయిద్దో లేదో నాకు తెలియదు కానీ బ్రదర్లో వినండి జాగ్రత్తగా. నువ్వు రోజు తాగుతూ ఉంటే నీకు వచ్చే డబ్బులతో మీ ఆవిడ అంటే మీ భార్య 100, 200, 350 కూల్ డబ్బులతోటి కరెంటు బిల్లు కట్టుకోలేక, ఇంట్లో సరుకులు తెచ్చుకోలేక, టీవీ బిల్లు కట్టుకోలేక, ఫోన్ బ్యాలెన్స్ వేసుకోలేక, పిల్లల ఫీజు కట్టుకోలేనప్పుడు ఆ భార్య ఏం చేసిద్ది? పక్కకు చూసిద్ది. ఈ రోజున నీ భార్య తప్పు చేస్తుందంటే కారణం నీ తాగుబోతుతనం కాదంటారా? నువ్వు తాగి
ఇంట్లో రూపాయి ఇవ్వకుండా, కరెంటు బిల్లు కట్టకుండా, ఫీజు కట్టకుండా, బియ్యం తేకుండా, సరుకులు తేకుండా రోడ్లంటూ తిరుగుతూ సాయంత్రం ఎప్పుడో వస్తే ఆ భార్యకి ప్రేమను పంచేది ఎవరు? ఆ పిల్లలకి ప్రేమను పంచేది ఎవరు? నువ్వు తాగొచ్చి ఆ భార్యను కొడుతుంటే పిల్లలను చూసి పుట్టింటికి వెళ్ళలేక, పుట్టింటికి వెళ్ళి అక్కడ బ్రతకలేక తప్పు చేయటానికి ఆలోచన ఇస్తుంది. భర్తలు కాదంటారా? అందుకే దేవుడు అంటున్నాడు, నీ వల్ల నీ కుటుంబం శాపం పాలవుతుంది. ఉదయం లేచింది మొదలు సాయంత్రం పడుకునే వరకు తాగి మత్తెక్కి వాడు శాపగ్రస్తుడట. ఆడపిల్ల బుడితేనేమో బాధతో తాగుతారు, మగపిల్లగాడు బుడితే ఆనందంతో తాగుతారు, చచ్చిపోతే బాధతో తాగుతారు. ఈరోజు తెలుసా, మన ఇళ్ళ దగ్గరకు వచ్చి టెంట్ వేయాలన్నా, కూరగాయలు కొయ్యాలన్నా, ఏదైనా తోరణాలు కట్టాలన్నా రారు. ఎవరు వస్తారు? మందు తాగినోడు వస్తాడు. ఇది కాదా మన ఊర్లో జరుగుతుంది, మన ఇళ్లలో జరుగుతుంది. నువ్వు మందు పోపిస్తేనే చుట్టం ఆయన నీకు మందు పోపిస్తే చుట్టం కాదా? నీ బతుకు ఏ బతుకు? బానిస బ్రతుకు. దేనికి? తిండి లేకపోయినా ఉంటావు, భార్య లేకపోయినా ఉంటావు, బిడ్డలు లేకపోయినా ఉంటావు. చివరికి నీ కిడ్నీలు పాడైపోయి, నీ లివర్ పాడైపోతే నీ పాదాల దగ్గర కూర్చొని ఏడ్చేది కూడా నీ భార్య. అప్పుడు గుర్తొస్తారు, ఫాదర్ గారు అండి ప్రార్థన చేయరు, ఏమైందయ్యో, తాగి 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 మొత్తం పోయినాయి. విశ్వాసంతో ప్రార్థన చేయమండు వాడు బాధతో ప్రార్థన చేయమంటాడు. హల్లెలూయా. అందుకే 22వ వచనం చదవండి, సమయం కూడా లేదు కాబట్టి ఇంక ముగిద్దాం. ద్రాక్షారసము సేవించుట యందున ఏందమ్మా, ఘాటైన మద్యమును కలుపుట యందున. ఎవరంట? వీటికి మాత్రం మైక్ వాడరా అక్క, చదువక్క, ఏమక్క, పాట అయితే బాగానే పాడినవక్క, ఈ చదవాలక్క. ద్రాక్షారసమును సేవించుట యందును ఘాటైన మద్యములను కలుపుట యందును. వినండి జాగ్రత్తగా. ద్రాక్షారసము సేవింట యందును మద్యము కలుపుట యందును. నేను చదువు ఆగక్క, ఒకరి చెబుతా, నేను చదువుతాను. ఓసారి భర్త 10ంటికి రోజు వస్తాడు ఆఫీస్ నుంచి. భార్య భర్త కోసం ఎదురు చూస్తుంది. ఆ ఇంట్లో 2 కూతుర్లు ఉన్నారు. ఎంతమంది కూతుర్లు? ఒక అమ్మాయి 10వ తరగతి, ఇంకొక అమ్మాయి 9వ తరగతి చదువుతుంది. అయితే అమ్మా అన్నం తిని పెందలాడి పడుకోండి అమ్మా అని అన్నారు. సరేలేని తల్లి కూతురు 2 అక్క చెల్లెలు పడుకున్నారు. భర్త వచ్చాడు. వెంటనే రండి, వచ్చారా, తెచ్చారా, వచ్చారా, తెచ్చారా. ఆయన అంటాడు, వచ్చా, తెచ్చా. అబ్బా మా ఆయన బంగారం. సరేని వెళ్ళిపోయారు. తొందరగా వెళ్ళి స్నానం చేసిరా పోండి, మీరు వస్తారని మీకోసం చికెన్ పకోడీ చేసి పెట్టా. ఏంది? చికెన్ పకోడీ చేసి పెట్టాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సరే పిల్లలు పడుకున్నారు. పక్కగా మూన్ లైట్లు వేసుకున్నారు. ఏ లైట్లు? ఇప్పుడు అందరు లేటెస్ట్ కదా, మూన్ లైట్లు వేసుకొని ఎదురెదురు పెట్టుకొని భార్య పోతా ఉంది. భర్త అన్నాడట, నీకు లాంటి భార్య నాకుంటే రోజు చెప్తాను. అట్ట మందు కలిపే పనికి మాలిన భార్యలు మన మధ్య లేరా? వాక్యం చెబుతుంది. మద్యము సేవించుట యందు ఆ మద్యమును కలుపువాడు కూడా సేవించేవాడు శాపగ్రస్తుడే. నేను అనుకున్నాను భర్త ఒక్కడే, భార్య కూడా తాగుతుందంట. ఒకరోజు సెకండ్ సాటర్డే వచ్చింది. అమ్మ నాన్న అన్నారంట, మేము టౌన్కి వెళ్ళి సరుకులు తెస్తామంటే అక్క చెల్లెలు ఎదురెదురు టేబుల్ వేసుకొని తాగుతున్నారు. ఈలోపు మమ్మీ డాడీ ఏంటి పిల్ల చేస్తున్నారంటే, నా మమ్మీ డాడీ తాగితే దిక్కు లేదు కానీ మేము తాగితే తప్పేంటి అందట. పిల్లలు పాడైపోయింది ఎవరి వల్ల? అదే కారణం, మళ్ళీ మీరే. ప్రభు పలుకుతున్నారు, మద్యము సేవించుట యందు ఆ మద్యము కలుపుట యందు ఎవడైతే లీనమై ఉంటాడో, నిమగ్నమై ఉంటాడో వాడు ఒక శాపగ్రస్తు. పెళ్లి సూపులకు వస్తే మందు, ఎంగేజ్మెంట్కి వస్తే మందు, పప్పన్నాలకు వస్తే మందు, పెళ్లి రోజు మందు, పెళ్ళి అయిపోయినాక మందు, ఈ బంది మందు. ఈడు బతికే చచ్చిపోతే మందు, దినం మందు, ఆడపిల్ల పుడితే మందు, మళ్ళీ యాక్సిడెంట్ అయితే మందు. ఏంటంటే బాధట. ఎవడండి బాబు వీడు, ఎంత చెప్పినా వినడు,
ఎవడండి బాబు వీడు ఎంత వినడు గుప్పు వదిలేస్తాడు తప్పంటే ఒప్పుకోడు. వదిలేస్తాడు తప్పంటే అసలు ఒప్పుకోడు. ఈ రోజుల్లో మన తమ్ముళ్ళు చేసే ఇంకో పాపం ఏంటి తెలుసా? గంజాయి. ఏంటిది? గంజాయి. నీకు తెలుసా లేదా? ఏం మాకు తెలియదని మాకు అనగాహన అందరికి తెలుసు. పిచ్చోళ్ళు సాములూరులే గొంతిప్పుకొని చెబుతుంటే అందరికి తెలుసు. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ఒకసారి నేను నూజివీడి నుంచి ప్రార్థనకి వెళ్ళి అట్టుకుంటూ వస్తున్నాను. విజయవాడ నుంచి తెనాలు వస్తున్నా. తెనాలు రాగానే చెయ్యి తాపారు. అంగీ మీదే ఉన్నాను. ఆ ప్యాకెట్ 100 ప్యాకెట్. ఏం ప్యాకెట్ రా ఏంద్రా నాయన, నాకేం అర్థం కాలే. దేవుని ఈ ఫ్యాన్ వద్దులేమో, ఇటు ఈనమ్మా నీ ఫ్యాన్ ఎవడు అడిగిండో. వాక్యం వింటల్లా. వినుడి వినుడి సువార్తను, చెవులకు బట్టిన తుప్పును. వినుడి వినుడి సువార్తను, వీణులకమ్మని ఈ వార్తను. మీరు నా మాట విన్నారా? రందు బాబును మీరు కారండి. మీరు నా మాట విన్నారా? సీరియల్ సీరియల్ అసలకి చూడరండి. అర్థమైందా? వినపడింది నేను చెప్పింది, మళ్ళీ పాడాలా? మీరు నా మాట విన్నారా? మందు బాబులు అసలే కారండి. మీరు నా మాట విన్నారా? సీరియల్ అన్నీ చూడరండి. అది మన బతుకు. ఈడ వాక్యం విని నిన్న సీరియల్ ఏం జరిగింది చెప్పవా, నేను చూడాలా? మళ్ళీడేమో నువ్వు రావాలయ్యా నేను పోవాలి. మన బతుకులన్నీ అంతే అంటే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. హల్లెలూయా. ఈడ సీరియల్ చుట్టా ఒకరోజు ముగిత్తల టైం కూడా లేదులే కానీ ఇంకోసారి ఎప్పుడని చెప్పుకుందాం. ఒకసారి ఒక బాబాయ్ గుడి ముందే అంగి పైకిలే, బాబాయ్ గుడికి రా, నేను రాను. ఎందుక అంత కోపం, ఎందుకు మండిపో, నేను రాను. ఎందుకు సరే ఇంటికి మాట్లాడదా, ఇంటికి పోదాం. ఇంటికి తీసిపోయాడు. అప్పుడే మా తల్లి బైబిల్ గుట్లో కూడా పెట్టలేడు, బట్టి పెట్టి నోరు తెరిచి సత్తా ఉంది. ఏంటి? సీరియల్ అయిపోయిందిగా. కిచెన్లో తీసుకెళ్ళాడు. పొద్దునుండిన కూర, ఎండిపోయిన గిన్నె. మా ఆవిడండి జపమాలు చెప్పేది మా ఆవిడేనండి, పాటలు పాడేది మా ఆవిడేనండి, వాక్యం చదివేది మా ఆవిడేనండి, ఇంటికి వచ్చి చేసేది ప్రార్థనకు వచ్చిన మా ఆవిడే మారకపోతే నేను మందే మానుకుంటా, ప్యాకెట్ ఏం మానుకుంటానండి, నేను మానుకొని అన్నాడు. సైలెంట్గా తలదించుకొని రావాల్సి వచ్చింది. అమ్మల్లారవో అక్కల్లార ఈ వార్త వినరండి. యేసయ్యను నమ్ముకోండి. బట్టలు మార్చితే బ్రతుకు మారదు, గుండు కొడితే నీ గుణం మారదు. సంఘం మారితే బ్రతుకు మారదు, గుండు కొడితే నీ గుణం మారదు. ఏడేడో తిరుగుతారు. ఆడ రక్షణ ఏడు రక్షణ అంటారు. ముందు నువ్వు మారు. బట్టలు మార్చితే బ్రతుకు మారదు, గుండు కొడితే నీ గుణం మారదు. బుద్ధి మారలమ్మా నీ గుణము మారలక్క. బుద్ధి మారలమ్మా నీ గుణం మారలక్క. అమ్మల్లారవో అక్కల్లారో ఈ వార్త వినరండి. యేసయ్యను నమ్ముకోండి. నమ్మింది యేసయ్య, ప్రార్థన యేసయ్యకి, వెళ్ళేది గుడికే, చేసేది మాత్రం. ఎన్నాళ్ళు నీవు జీవించినా గాని ఏమున్నది లోకంలో. ఇన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికీ తీర్పున్నది పైలోకంలో. కాబట్టి దేవుని బిడ్డలారా గుర్తుపెట్టుకోండి, ఈ రెండు చాలా ఉన్నాయి. చెప్పుకుంటూ పోతే మన బ్రతుకులు దేనికి బానిసలు అయిపోయినాయి. ఒకటి వ్యభిచారం, రెండవది చెప్పలేదు తాగేవాళ్ళు, ఆడవాళ్ళు మందు తాగుతున్నావు అక్క, వెరీ గుడ్, దేవుడు నేను తెలియకెళ్ళాడు. ఈ రెండు. ఇంకొకటి బెట్టింగ్, క్రికెట్ బెట్టింగ్ ఒకటి ఉంది, పేకాట ఉంది, జోదం ఉంది. ఇలా చాలా బైబిల్ ప్రకారమే అన్నీ రాసుకొని వచ్చా, కానీ సమయం లేదు. నెక్స్ట్ టైం ఎప్పుడు ఇచ్చినప్పుడు వివరిస్తా. అందరూ మోకరించుదాం. అందరూ మోకరించి
ఒక నిమిషం కూర్చోండి. సారీ ఏమనుకోండి. ఫాదర్ గారు ఇప్పుడు పేర్లు చదువుతారు. పేర్లు చదివే కన్నా యువకులందరూ లేచి నిలబడితే మంచిది కాదు. పేర్లు చదివే కన్నా రైట్. సో యువకులు ఫాదర్ గారు పేరు పిలుస్తారు. పిలిచినోడు వచ్చి నిలబడండి, సరేనా? రానోళ్ళు రాకపోతే దయచేసి పంపించండి. యువకులందరికీ కూడా దయచేసి అందరూ లేచి నిలబడండి. నేను ఇప్పుడు మీ నేమ్స్ అని ఇక్కడ నేను చదువుతాను. ఆడపిల్లలు ఇటువైపు, మగపిల్లలు అటువైపు. అందరూ దివ్య ప్రసాదం మందసం దగ్గరికి రావాలి. మీ పేర్లు ఇక్కడ మీరు వస్తే నాకు చెప్పండి, నేను అక్కడ టిక్ చేసుకుంటాను. రాని వాళ్ళు నేను చూసుకుంటాను తర్వాత. సో దయచేసి నేను పేర్లు చదువుతాను, ఒక్కొక్కరు నా దగ్గరకు వచ్చి మీ పేరు దగ్గర టిక్ చేయించుకొని వెళ్ళండి. సో ఇక్కడ నుంచి వాళ్ళందరూ. సో దయచేసి ఫస్ట్ కార్మెల్, డి అఖిల్, డి సంధ్య, టి రక్షణ్. ఫాస్ట్గా, టైం లేదు. సో దయచేసి త్వరగా రండి. ఎల్ జెస్సీ, ఎల్ అమూల్య, ఎల్ చందు, ఎల్ చక్రి, ఎల్ పండు, డి స్వీటీ, డి హనీ, ఎల్ సాగర్, వంశీ, లావణ్య, శాంతి, బాలు, కావ్య, ఎల్ కావ్య, ఎల్ అరుణ్, డి శిరీష, డి స్వరూప, డి హేమ, కే కావ్య, డి మిన్ను, డి తిరూష్, డి జాషువా, డి ప్రవీణ్, ఎస్ కావేరి, ఎస్ రాజేష్, జి కళ్యాణ్, జి అక్షయ, జి బాబీ, వై మనోహర్, వై హృదయమేరి, వై తేజ, వై అనూష, ఎస్ సందీప్, వై మాస్, వై జ్యోత్స్న, ఎస్ ప్రనూష్, ఎస్ సవరి సుహాని, ఎం అమిత్ కుమార్, ఎం నిఖిత, ఎం స్వాగత్, ఎం మాధురి, టి కార్తిక్, టి శిరీష, జి అఖిల, జి సిరి, వై నవీన్, వై ఐశ్వర్య, డి ప్రసాద్, ఎం కిరణ్, ఎం బేబీ, కే నరేంద్ర, కే రాజు, కే కీర్తి, కే ఆనంద్, కే ప్రకాష్, కే స్మైలీ, కే రాణి, కే వినయ్, జి హారిక, జి ప్రసాద్, కే ఆనంద్, కే రాధిక, కే రాజేష్, జి మహిదర్, జి మౌనిక, ఎస్ ప్రదీప్, ఎస్ జి సుమంత్, వై ఇంద్ర, ఎల్ బన్ను, డి చందు, ఎస్ శశిరేఖ, ఎస్ ప్రశాంతి, ఎల్ నాని, డి అభి, ఎల్ అక్షయ, ఎల్ ఆదర్శ్. అందరు దయచేసి రండి. ఒకరు వెనకాల కాదు, చుట్టూరా నిలబడండి. దయచేసి అందరు చేతులు జోడించి పరిశుద్ధాత్మ గీతాన్ని పాడుకొని. సో ఒక నిమిషం, మీ కుడి చేయి హృదయం మీద పెట్టండి, ఎడం చేతిని పీఠం మీద పెట్టండి. అందరూ అమ్మా రండి తల్లి, ఇక్కడికి ఇరుగటమ్మా, చిన్న రండి. ఇంకా ఇక్కడ కూడా ఖాళీగా ఉందండి, మేము పక్కకి వెళ్తానండి. ఆ పాప ఉంది, ఖాళీ ఉందిరండి, పీట చదువుకోండి. రైట్, వెరీ గుడ్. పవిత్ర బలిపీఠముపై పాప పరిహారణ జరిగే ప్రదేశం అది. పరలోకమందున దేవుడు మన పాపాలను క్షమించేటటువంటి ప్రదేశం. లోక పాప పరిహారం కోసం యాజకుడు దివ్య బలి పూజ సమర్పించగా పరిశుద్ధాత్మ దేవుడు ఆ పాపాలను కాల్చివేసేటువంటి ప్రదేశం అది. ఆనాడు ఏలియా ప్రార్థన చేయగా పవిత్ర బలిపీఠముపై అగ్ని దిగి రావటం జరిగింది. దిగి వచ్చిన అగ్ని ఆ మాంసమును దహించి వేయటం జరిగింది. ఓ చెల్లి, ఓ తమ్ముడా, యవ్వన ప్రాయంలో ఉన్న మనం మాటలలో పవిత్రంగా ఉన్నామా? ఒకసారి ఆలోచన చేయండి. నీ ప్రవర్తనలో పవిత్రత ఉన్నదా? ఆలోచన చేద్దాం. చేసిన తప్పుకి శాపము అనుభవించక తప్పదు. ఈ రోజున కాకపోయినా రేపు, రేపు కాకుండా ఎల్లుండి, ఎల్లుండి కాకపోతే ఆ తరువాత రోజు మన తప్పులన్నీ కూడా శాపము అనుభవించక తప్పదు. ఒక్కసారి నిండు మనస్సుతో దేవుడు మీ ప్రార్థన వింటున్నాడు. మరియమ్మ పాదాల దగ్గర కూర్చున్న యేసయ్య ఈ రోజు నీ ముందు ఉన్నారు. యాయిరు కుమార్తె చెయ్యి పట్టుకున్న యేసయ్య ఈ రోజు నీ ముందు ఉన్నారు. నీకేం కావాలి అడుగు. పాప పరిహారం జరగాలి అని అడుగుదాం.
పాప పరిహారము జరగమని దేవుని అడుగుదాం. దేవా, నా నేత్రాలను తాక్కుమయ్యా, నా పెదవులను తాక్కుమయ్యా, నా చెవులను తాక్కుమయ్యా, నా హృదయాన్ని తాక్కుము నాయనా, నా హస్తములను తాక్కుము నాయనా, నా తలంపులను తాక్కుము దేవా, నా పాదాలను తాక్కుము నాయనా. నడినెత్తి నుండి అరికాలు వరకు నీ పరిశుద్ధ రక్తముతో ప్రోక్షించుము దేవా. ఓ చెల్లి, ఓ తమ్ముడా, యేసయ్య మాత్రమే మీ పాపాలను క్షమించగలరు. ఈ లోకములో ఉన్న మరెవరు కూడా ఈ లోకములో ఉన్న మరెవ్వరు కూడా క్షమించలేరు. నిండు మనస్సుతో దేవుడే లెక్క అడుగుతాడు. అమ్మ, నాన్న, అక్క, చెల్లి, తమ్ముడు ఎవ్వరూ అడగరు. పాట పాడుతుండగా దయచేసి ఎవరు కళ్ళు తెరవకండి. దేవుడు మీకు ఇచ్చే దర్శనాన్ని చూసుకుందాం. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా, నీ ఆత్మతో నన్ను నింపుమా. తల్లిదండ్రులారా, మీ కుడి చేతిని చేయి పైకి లేపి ఈ బిడ్డల కోసం ప్రార్థన చేద్దాం. మన పవిత్ర బలిపీఠముపై ఉన్న యువతి యువకుల కొరకు ప్రార్థన చేద్దాం. దయచేసి మీ కుడి చేయి పైకి లేపండి. మాతో పాటు యువకులు కాదు, కింద ఉన్న తల్లిదండ్రులు. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా, నీ ఆత్మతో నన్ను నింపుమా. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా, నీ ఆత్మతో నన్ను నింపుమా. నీ ఆత్మశక్తిని నా కొసగుమా, నీ ఆత్మశక్తిని నా కొసగుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా. కలిసి పరిశుద్ధాత్మ దేవుడు కలిసి నింపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నా పదమును తార్చుమా. పరిశుద్ధాత్మ దేవుడా నా పదమును తార్చుమా. పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయుమా. పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయుమా. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా, నీ ఆత్మతో నన్ను నింపుమా. చెల్లి, తమ్ముడా, ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. యవ్వనమును నువ్వు చేసిన పాపాలన్నీ దేవునికి చెప్పుకుందాం. దావీదు అంటున్నాడు, దేవా, యవ్వనములో నేను చేసిన పాపాలన్నీ క్షమించయ్యా. యవ్వనస్తుడైన సంసోను దృష్టిని కోల్పోయాడు. యవ్వనస్తుడైన దావీదు తన బిడ్డను కోల్పోయాడు. యవ్వనస్తుడైనటువంటి తప్పిపోయిన కుమారుడు తన ఆస్తిని కోల్పోయాడు. యవ్వనస్తుడైనటువంటి వారులారా సొంత తమ్ముడిని చంపుకున్నాడు. పొదలో అగ్నివై భక్తుడు మోషేతో మాట్లాడిన దేవా. మండుచున్న పొదలో అగ్నివై భక్తుడు మోషేతో మాట్లాడిన దేవా. మాతో మాట్లాడవా, నన్ను నడిపించవా. మాతో మాట్లాడవా, నన్ను నడిపించవా. పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో ఆత్మదేవా ఈ బిడ్డను దీవించుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ పౌరులకు విడుదల. పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా. పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయుమా. పరిశుద్ధాత్మ దేవుడా నా పదవులు తాల్చుమా. పరిశుద్ధాత్మ దేవుడా నా పదవులు
రక్షించుమా పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధతనీయమా పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధతనీయమా యేసు రక్తము 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 యేసు రక్తము 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 నిష్కళంకమైన రక్తము అమూల్యమైన రక్తము నిష్కళంకమైన రక్తము యేసు రక్తము 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 యేసు రక్తము 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 ప్రతి రక్తము కడుగును మన యేసయ్య రక్తము ప్రతి రక్తము కడుగును మన యేసయ్య రక్తము యేసు రక్తము 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 యేసు రక్తము 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 యవనస్తులైన బిడ్డలు చూపులతో చేసిన పాపం యేసు క్రీస్తు రక్తములో కడగబడును గాక యేసు క్రీస్తు రక్తములో కడగబడును గాక రక్త ప్రోక్షణ పాపపు ప్రక్షాళన రక్తము చిందబడనదే పాపాలకు పరిహారము లేదు ఈ పవిత్ర బలిపీఠముపై ఉన్న ప్రతి బిడ్డ చేసిన పాపము యేసు క్రీస్తు రక్తములో కడగబడును గాక చూపులతో చేసిన పాపం కడగబడును గాక చెవులతో చేసిన పాపం కడగబడును గాక పెదవులతో చేసిన పాపం యేసయ్య రక్తములో కడగబడును గాక ప్రతి ఘోర పాపము కడుగును మన యేసయ్య రక్తము. తమ్ముడు చెల్లి ఒక్కసారి మనస్ఫూర్తిగా యేసయ్యా నేను చేసిన పాపాలు ఇవి, నేను చేసిన తప్పులు ఇవి, నా మనసు వేదనతో మూలుగుతుందయ్యా, రోధిస్తుందయ్యా. ఈనాడు నీవు నా పాపాలు క్షమించినదే నేను నీ పీఠమును వదిలిపెట్టనయ్యా. నడినెత్తి నుండి అరికాల వరకు నేను చేసిన ప్రతి పాపమును క్షమించయ్యా. అయ్యా యవనస్తుడైన సంసోను చేసిన పాపము క్షమించిన దేవుడు నీవు కాదా? దావీదు చేసిన పాపమును క్షమించిన నీవు కాదా? అయ్యా ఇదిగో యాకోబు చేసిన పాపమును క్షమించిన దేవుడవు నీవు కాదా? తప్పిపోయిన కుమారుడు చేసిన తప్పును క్షమించిన నువ్వు కాదా? అయ్యా నువ్వు సర్వశక్తిమంతుడవయ్యా, ప్రేమ కలిగిన వాడవయ్యా, అనంతమైన ప్రేమ కలిగిన వాడవు దేవా. ఈ బిడ్డలందరి పాపాలు క్షమించండి అయ్యా. కళ్ళు తెరిచి చూస్తే మీరు మాత్రమే కనపడాలి అయ్యా. ఈ బిడ్డలందరి మీరు దీవించండి. మనసాక్షిని శుద్ధి చేయును మన యేసయ్య రక్తము. యేసయ్య ఈ సమయమందు నీ మనస్సాక్షిని శుద్ధి చేస్తున్నారు, నీ ఆత్మను కడుగుతున్నారు. శుభ్రమైన జలమును చల్లి నీ మాలిన్యము నుండి నీ పాపము నుండి ప్రభు నిన్ను శుద్ధి చేస్తూ ఉన్నారు. హెచ్కేలు గ్రంథములు అంటున్నారు, శుభ్రమైన జలమును నీపై చల్లి
నీ మాలిన్యము నుండి నిన్ను శుద్ధి చేస్తానంటున్నాడు బిడ్డలారా. నూతనమైన హృదయమును ఇస్తానంటున్నాడు. మాంసపు హృదయమును తీసివేసి, రాతి హృదయాన్ని తీసివేసి మాంసపు హృదయమును ఇస్తున్నారు. యేసుక్రీస్తు రక్తములో రాతి హృదయము తొలగిపోయి మాంసపు హృదయము పొందుకొందువుగాక. మనసాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము, యేసు రక్తము, రక్తము, రక్తము. ఈ సమయమందు పీఠము దగ్గర ఉన్న చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, మీరు ఒక నిర్ణయం తీసుకుందాం, ఒక మాట తీసుకుందాం. ఈనాటి నుండి అబద్ధం ఆడను అని, లేదా దొంగతనము చేయనని, లేదా వ్యభిచారము చేయను, లేదా పరుల సొమ్మును ఆశించనని, లేదా తల్లిని తండ్రిని మోసం చేయనని, లేదా భార్యను మోసం చేయనని ఒక మాట నిర్ణయం తీసుకోండి. నువ్వు చేసిన పాపానికి శాపం తప్పకపోవాలి అంటే ఈరోజు ఒక నిర్ణయం తీసుకో. ఒక నిర్ణయం తీసుకుందా. అందరూ నా తర్వాత చెప్పండి. సర్వశక్తిమంతుడైన యేసయ్యా నీకు స్తోత్రం. యేసయ్యా నీ నామమందు కలదు రక్షణ, నీ నామమందు కలదు విడుదల. యేసయ్యా 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 నీ నామమందు కలదు విమోచన. అయ్యా అదే నామమున యేసయ్యా నీ నామమున ఇక్కడ నేను ప్రతిజ్ఞ చేస్తున్నా, మాట ఇస్తున్నాను, మాటల ద్వారా, చేతల ద్వారా, క్రియల ద్వారా, ప్రవర్తన ద్వారా ఎవరిని మోసం చేయనని మాట ఇస్తున్నాను. అయ్యా యాకోబు ఏసావుని మోసం చేసినట్టు నేను కూడా చెయ్యకుండా ఉండే మనస్సును నాకు ఇవ్వయ్యా. దావీదు ఉరియాను మోసం చేసినట్లు నేను కూడా మోసం చేయకుండా ఉండే మనస్సును ఇవ్వయ్యా. యేసయ్యా యేసయ్యా మోసపూరితమైన మనస్తత్వమును నా నుండి తీసేయ్యా. ఆలోచనను తీసివేయ్యా, తలంపులను తీసివేయ్యా, ప్రవర్తనను తీసివేయ్యా, యథార్థతను, మంచితనమును, పవిత్రతను నా హృదయము నిండా నింపయ్యా. యేసయ్యా కయీను ఆబేలును మోసం చేశాడు. యేసయ్యా సర్పము అవ్వని ఆదాముని మోసం చేసింది. మేమును ఒకరిని ఒకరు మోసం చేయకుండా యథార్థముగా, పవిత్రంగా, నీతిగా, నిజాయితీగా వాక్యానికి లోబడి కట్టుబడి ఉండే శక్తిని, మనస్తత్వమును దయచేయండి. ఈ మా మనవులు మా ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. మరి పవిత్ర పీఠం మీద ఉన్న యువకులు ఒకరి తర్వాత ఒకరు యేసు ప్రభు దేహాన్ని తాకి మేము పాట పాడుతూ ఉంటాము. మీరు యేసయ్య దేహాన్ని తాకి ప్రార్థన చేసుకుంటూ వెళ్ళవలసిందిగా మనం చేస్తున్నాం. మేము పాట పాడుతూ ఉంటాం. ఒకరి తర్వాత ఒకరు తాకి వెళ్ళిపో. ముందు అటున్నవాడు తాకండి, మీరేనా? వెలిగించుమయా నా యేసయ్యా, నా జీవన దీపం నీవేనయ్యా. వెలిగించుమయా వెలిగించుమయా నా యేసయ్యా, వెలిగించుమయా
నా యేసయ్యా నా జీవన దీపం నీవేనయ్యా వెలిగించుమయ్యా నా యేసయ్యా నా జీవన దీపం నీవేనయ్యా శరణం దేవా శరణం దేవా శరణం దేవా శరణం దేవా శరణం 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 దేవా శరణం 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 దేవా వెలిగించుమయ్యా నా యేసయ్యా నా జీవన దీపం నీవేనయ్యా వెలిగించుమయ్యా నా యేసయ్యా నా జీవన దీపం నీవేనయ్యా నిన్ను చూడలేని ఈ కనువెందుకయ్యా నిన్ను చేరలేని ఈ బ్రతుకెందుకయ్యా నిన్ను చూడలేని ఈ కనువెందుకయ్యా నిన్ను చేరలేని ఈ బ్రతుకెందుకయ్యా నాకున్న సర్వం నీవేనయ్యా నా జీవన దీపం నీవేనయ్యా నాకున్న సర్వం నీవేనయ్యా నా జీవన దీపం నీవేనయ్యా వెలిగించుమయ్యా నా యేసయ్యా నా జీవన దీపం నీవేనయ్యా వెలిగించుమయ్యా నా యేసయ్యా నా జీవన దీపం నీవేనయ్యా శరణం 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 దేవా శరణం 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 దేవా శరణం 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 దేవా శరణం 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 దేవా వెలిగించుమయ్యా నా యేసయ్యా నా జీవన దీపం నీవేనయ్యా నాకున్న సర్వం నీవేనయ్యా నా జీవన దీపం నీవేనయ్యా నాకున్న సర్వం నీవేనయ్యా నా జీవన దీపం నీవేనయ్యా పాపాంధకారం తొలగించుమయ్యా నీ దివ్య వెలుగును నా కొసగుమయ్యా పాపాంధకారమును తొలగించుమయ్యా నీ దివ్య వెలుగును నాకివ్వుమయ్యా వెలిగించుమయ్యా నా యేసయ్యా నా జీవన దీపం నీవేనయ్యా వెలిగించుమయ్యా నా యేసయ్యా నా జీవన దీపం నీవేనయ్యా శరణం 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 దేవా శరణం 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 దేవా శరణం 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 దేవా శరణం 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 దేవా వెలిగించుమయ్యా నా యేసయ్యా నా జీవన దీపం నీవేనయ్యా శరణం
శరణం శరణం దేవా శరణం 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 దేవా శరణం దేవా శరణం దేవా శరణం దేవా శరణం 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 దేవా యేసయ్యా ఆరాధన శరణం దేవా యేసయ్యా శరణలతో సయ్యా శరణం దేవా శరణలతో శరణం దేవా దీవించుము దీవించువా సయ్యా దేవా నన్ను తాకుము నా యేసయ్యా ఆరాధన నన్ను స్వస్థపరచుము నా యేసయ్యా ఆరాధన నన్ను దీవించువాడవు రక్షించువాడవు రక్షణకు నిలయమైన నా యేసయ్యా ఆరాధన నీకే ఆరాధన వెలిగించుమయా నా యేసయ్యా నా యేసయ్యా నా జీవన దీపం నీవేనయ్యా వెలిగించుమయా నా యేసయ్యా నా జీవన దీపం నీవేనయ్యా నా జీవన దీపమును వెలిగించుమయా నా జీవిత వెలుగువై నీవుండుమయా నా యేసయ్యా నా జీవన వెలుగువై వెలిగించుమయా నా జీవిత వెలుగువై నడిపించుమయా యేసయ్యా ఆరాధన యేసయ్యా అందరము మోకరించి శివరాశీర్వాదం పొందుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, దివ్య ప్రసాదం తీసుకొని నేను మీ మధ్యకు వస్తాను. ఇట్లాగా విశ్వసించిన వారు ఆ పవిత్ర దేహాన్ని తాకండి. అంగి అంచు తాకగానే రక్తస్రావ స్త్రీకి స్వస్థత ఇచ్చింది. యేసయ్య యాయిరు కుమార్తెను తాకగానే ఆమె బ్రతికింది. కనానీయ స్త్రీ కుమారుడి పాడిన తాకగానే తను లేచి కూర్చున్నాడు. ఈ రోజున దివ్య ప్రసాద్ ప్రభుని మీ మధ్యకి తీసుకొస్తాను. విశ్వాసముతో తాకండి. అది ఒక విశ్వాస క్రియ. ఆ విశ్వాస క్రియలో అందరము కూడా పాలిభాగస్తులం. చిన్న గమనిక,
ఇటు తిరగండి అందరు, ఎదురుగా, ఎందుకంటే దివ్య ప్రసాద ప్రభుని తీసుకొస్తాం. ఇక్కడ వరకు నిలబడచ్చు. ఈ ఎదురు కూడా ఇక్కడ వరకు నుంచోవచ్చు.